3 కోట్లు కంటోన్మెంట్ పునరుద్ధరణ అభివృద్ధి వంటి తదితర చెప్పారు. ఈ అంశాన్ని కంటోన్మెంట్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ. నమస్తే, వెల్కమ్ టు రిజిస్టర్డ్ ఎస్సీబీ ఛానల్. సమాజ సేవలో తన ముందుంటూ ప్రతి సమస్యకు పరిష్కారం చేయాలి, ప్రజల పక్షాన నిలవాలన్న ఒక ఉద్దేశంతో ముందుకు సాగుతూ ఎప్పటికప్పుడు తన గొంతును వినిపిస్తూ ప్రజల పక్షాన నిలిచిన గడ్డం ఏబుల్ మనతో పాటు ఉన్నారు. తన బర్త్డే సందర్భంగా మరొకసారి తన మనసులో మాట ఏంటో ఒకసారి తెలుసుకుందాం. సార్, హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఏంటి సార్ మీ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది? బాల్యం ఏంటి, విద్యాభ్యాసం ఏంటి? అసలు మీ ఒక అడ్వకేట్గా, ఒక కంటోన్మెంట్ వికాస్ మంచ్ ప్రెసిడెంట్గా చాలా సేవలు చేస్తున్నారు. అసలు మీ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది? తల్లిదండ్రులు ఏంటి, విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది, ఇవన్నీ ఏంటి మాకు ఒక్కసారి చెప్తే మేము కూడా ప్రేక్షకులకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మే ప్రేక్షకులు నా హృదయపూర్వక ధన్యవాదములు. ఆర్ మీ ఛానల్ తరఫున నన్ను ఈ విధంగా నా జన్మదిన సందర్భంగా మీరు నా ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చినందుకు మరీ నేను మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్, మీరు న్యాయ విద్య వైపు రావాలని ఎందుకు అనిపించింది? ఎవరు మీకు ఇన్స్పిరేషన్? అంటే కుటుంబంలో 7 మెంబర్స్, అన్నదమ్ములు 3 మెంబర్స్, సిస్టర్స్ ఉన్నారు. వారందరూ కూడా డిఫరెంట్, అంటే ఆర్మీ వైపు వెళ్ళారు, కానీ మీరు మాత్రం ఇటు అసలు న్యాయ వ్యవస్థ వైపు వచ్చారు. అసలు ఎందుకు, కారణాలు ఏంటి? అసలు ఈ వ్యవస్థను ఎన్నుకోవడానికి వెనుక ఉన్న కారణం ఏంటి? నాకు చిన్ననాటి నుండే నేను న్యాయ వ్యవస్థపై మక్కువ చూపిస్తున్నాను. అండ్ చిన్ననాటి నుండే నాకు ప్రజాసేవ చేయాలి, సమాజ సేవ చేయాలి, దేశానికి నా వంతుగా ఏదో చేయాలి అంటే నాకు ఈ న్యాయవాది వృత్తి మంచిగా అనిపించింది. ఈ న్యాయవాది వృత్తిలో చాలా మంది ప్రజలకు మరియు అన్యాయానికి గురి అయిన ప్రజలకు న్యాయం చేయొచ్చు అనే ఒక మంచి ఉద్దేశంతో, మంచి ఆలోచనతోనే నేను ఈ న్యాయ వృత్తిలోకి ప్రవేశించాను. ఆ వృత్తిలో ప్రవేశించి నా వంతుగా నేను నా యొక్క క్లయింట్స్కే కానివ్వండి, మరి నా దగ్గరకు వచ్చి సలహాలు తీసుకున్న వారికే కానివ్వండి, వారందరికీ నేను న్యాయ సలహాలు ఇస్తూ మరి నా క్లయింట్లకి న్యాయం చేసుకుంటూ నేను న్యాయ వ్యవస్థని, న్యాయాన్ని కాపాడడానికి నా వంతుగా కృషి చేస్తున్నాను. మీ కుటుంబంలో ఎవరైనా ఉద్యోగాలు చేశారా, చదువుకున్న వారు ఉన్నారా? మీకు ఆదర్శమైన వ్యక్తి ఎవరున్నారు? ఆ ఆదర్శమైన వ్యక్తి వివరాలు ఏమైనా చెప్పగలుగుతారా? మా కుటుంబంలో మా అన్నదమ్ములందరూ కూడా, ఒక నాకంటే పెద్ద ఆయన కృపానందము డిగ్రీ చదివాడు. అతను ఆర్మీలో మరి సిగ్నల్ రెజిమెంట్లో ఆయన టెక్నీషియన్గా పూర్తి తన సర్వీస్ని చేసి రిటైర్ అయ్యాడు. ఆయన పీజీ చేశాడు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు హిందీ స్పెషలిస్ట్గా. అలాగే ఇంకొక అన్న అంతోని, ఆయన స్పోర్ట్స్మెన్, ఏఎంసీలో మరియు ఆర్మీ వృత్తిలో ఉండి ఆయన కూడా గొప్పగా సర్వీస్ చేసి రిటైర్ అయ్యాడు. మరి నాకు ఆదర్శం అంటే అంబేద్కర్ ఆదర్శం. నాకు అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానము, ఆయన యొక్క గొప్ప త్యాగము, ఈ దేశానికి ఆయన చేసిన త్యాగము, ఆయన రచించిన రాజ్యాంగమే నాకు స్ఫూర్తి. ఆయనను స్ఫూర్తిగా నేను తీసుకొనే ఈ యొక్క న్యాయవాది వృత్తిలోకి నేను ప్రవేశించాను. మరి ఇట్టే న్యాయవాది వృత్తికి నేను సంపూర్ణంగా నా మనస్ఫూర్తిగా ఈ సమాజానికి, క్లయింట్స్కి, ప్రజలకు న్యాయం చేయాలనే సదా ఉద్దేశంతోనే నేను ఈ న్యాయవాది వృత్తిలోకి ప్రవేశించాను. ముందు జరిగే పరిణామాలు ఎలా ఉండబోతాయి అనుకుంటున్నాను? కంటోన్మెంట్ వికాస్ మంచ్ అనే ఎన్జిఓ ఆర్గనైజేషన్ ప్రారంభించక ముందు నేను గత కొన్ని సంవత్సరముల నుండి, అంటే 1980s నుండి నేను కంటోన్మెంట్ సమస్యలపై, కంటోన్మెంట్ భూములపై, మరి ఇక్కడ ఉన్న భూములన్నీ కూడా కేటగరైజేషన్ ఆఫ్ ల్యాండ్స్, A1 ల్యాండే కానివ్వండి, B2 ల్యాండే కానివ్వండి, B3 ల్యాండే కానివ్వండి, B4 ల్యాండే కానివ్వండి, ఇవన్నిటి మీద నేను న్యాయ పోరాటం చేస్తున్నాను.
ఇక్కడ ప్రాంత ప్రజలు మరి ఇట్టి భూములు ప్రభుత్వ భూములని, రక్షణ శాఖకు సంబంధించిన భూములని మరి ప్రజలను వేధించడం, కంటోన్మెంట్ అధికారులు, డిఫెన్స్ ఎస్టేట్ అధికారులు మరి వీరి ఇళ్ళలను కూలగొట్టడము, పర్మిషన్స్ లేకుండా చేయడము, వారిని నానా విధముల బాధలు పెడుతున్న తరుణంలో నాకు అనిపించేది, అరే ఈ కంటోన్మెంట్ ప్రాంత ప్రజలకు ఏ విధంగా నేను సేవ చేయాలి, వీరికి ఈ బ్రిటిష్ చట్టాల నుండి ఏ విధంగా విముక్తి కలిగించాలి అనే ఆలోచన ధోరణితో నేను పార్లమెంట్ ఆఫ్ ఇండియాకి ఒక పిటిషన్ ఫైల్ చేశాను. పిటిషన్ ఫైల్ ఏమని చేశానంటే, ఇక్కడ కంటోన్మెంట్ ప్రాంతంలో కంటోన్మెంట్ యాక్ట్ 1924 బ్రిటిష్ చట్టము పరిపాలనలో ఉంది. మరి ఇక్కడ ఆర్మీ అధికారులు మరియు కంటోన్మెంట్ అధికారుల పెత్తనమే ఎక్కువ ఉంది. మరి ప్రజలకు రాజ్యాంగ ఫలాలు మరియు ఇక్కడ రాష్ట్ర స్కీమ్స్ కూడా అందడం లేదు. కాబట్టి ఈ బ్రిటిష్ చట్టాన్ని రద్దు చేసి రాజ్యాంగం ప్రకారంగా మరి ఇక్కడ కంటోన్మెంట్ చట్టాలను మార్పు చేసి మంచి డెమోక్రటైజేషన్గా ఈ ప్రాంత ప్రజలకు ఫ్రీడమ్ కల్పించాలనేసి ఒక పిటిషన్ నేను రాయడం జరిగింది 90sలో. పార్లమెంట్ వారు మరి దాన్ని అర్బన్ మినిస్ట్రీకి పంపించి దాన్ని ఎంక్వైరీ చేసి ఆ తర్వాత మరి రిపోర్ట్ తెప్పించుకున్న తర్వాత వాళ్ళు కంటోన్మెంట్ యాక్ట్ 1924ను రద్దు చేసి 2006 యాక్ట్ రావడంలో నాది ప్రధాన పాత్ర ఉందనేసే నేను తెలియజేస్తున్నాను. దానికి నేను చాలా సంతోషిస్తున్నాను. గ్రేటర్ హైదరాబాదులో కంటోన్మెంట్ బోర్డును విలీనం చేయాలని చెప్పేసి ప్రతిపాదన తీసుకొచ్చింది మీరు. అందుకోసమే కంటోన్మెంట్ వికాస్ మంచ్ను ఏర్పాటు చేశారు. దాని ద్వారా మీరు సాధించిన పురోగతి ఏంటి, మీ డిమాండ్స్ ఏంటి, దానికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా స్పందిస్తున్నాయి, మీ పోరాటం ఇంకా కొనసాగుతుందా లేదా? కంటోన్మెంట్ వికాస్ మంచ్ ప్రారంభించడానికి గల ముఖ్య కారణము 2020లో రక్షణ శాఖ వారు ఒక నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. కంటోన్మెంట్ బిల్ 2020 మేము పార్లమెంట్లో పెట్టబోతున్నాము. కాబట్టి ఇట్టి బిల్పై ప్రజలకు ఏమైనా ఆబ్జెక్షన్స్, ఆక్షేపణలు ఉంటే మరి సజెషన్స్ ఉంటే 30 రోజుల్లోగా కేంద్ర ప్రభుత్వానికి మీరు సమర్పించవలసిందిగా వారు ఒక పబ్లిక్ నోటిఫికేషన్ జారీ చేశారు. అట్టి నోటిఫికేషన్ని మేము చూసిన తర్వాత దీనికి సంపూర్ణంగా ఒక నివేదికను మరి ఈ యొక్క కమిటీకి, డ్రాఫ్టింగ్ కమిటీకి పంపవలసింది చాలా అత్యవసరము. ఎందుకంటే ఆల్రెడీ 1924 చట్టాన్ని రద్దు చేసి 2006 కంటోన్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి అట్టి చట్టంలలో కూడా మరి ఎటువంటి మార్పులు చేర్పులు ప్రజల జీవితాల్లో మారకపోవడం వలన మరి ఈ చట్టాన్ని కూడా పూర్తిగా తీసేసి మరి కొత్త చట్టం తీసుకొచ్చిన పరిస్థితులలో మార్పు రాదు. కాబట్టి మాకు ఈ కొత్త చట్టాలు వద్దు, మాకు ఈ యొక్క కంటోన్మెంట్ ప్రాంత సివిల్ ప్రాంతాలన్నిటినీ కూడా జిహెచ్ఎంసిలో విలీనం చేయాలి అనే డిమాండ్ని మేము ఆ యొక్క నోటిఫికేషన్కి రిప్లై ఇచ్చినాము. అట్టి రిప్లైలో ఈ యొక్క మొత్తం పాయింట్స్ కంటోన్మెంట్ చరిత్ర రాసి ఆ నోటిఫికేషన్కి మేము సంపూర్ణంగా రిప్లై ఇచ్చినాము. ఆ రిప్లైని బేస్ చేసుకొని ఆ యొక్క కంటోన్మెంట్ 2020 బిల్ పెండింగ్లో పడిపోయింది పార్లమెంట్లో. ఆ తర్వాత మా యొక్క మిత్రులతో ఈ కంటోన్మెంట్ వికాస్ మంచ్ అనే ఆర్గనైజేషన్ పెద్ద ఎత్తున కార్యక్రమాలను రూపొందించింది. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మరి మెప్పించి మరి విలీనాన్ని మేము వారు ఆమోదింపజేసేటట్లు మా యొక్క కార్యక్రమాలను మేము ఉధృతం చేశాము. దానికి కేంద్ర ప్రభుత్వం కూడా ఒప్పుకొని మరి వారు కొన్ని డిక్లరేషన్స్ కూడా చేశారు. మరి కంటోన్మెంట్లో ఉన్న 62 ప్రాంతాలను విలీనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధపడింది. దానికి ఒకటి పైలట్ ప్రాజెక్ట్గా కాసోల్ కంటోన్మెంట్ హిమాచల్ ప్రదేశ్లోనిది వారు ఆల్రెడీ పంచాయతీలో మర్జ్ చేశారు.
ఇక మిగతా కంటోన్మెంట్లలో కూడా ప్రాసెస్ జరుగుతున్నది. కానీ కొందరు దుష్ట రాజకీయ నాయకులు మరి సికింద్రాబాద్ కంటోన్మెంట్ని మర్జ్ చేయొద్దని కుట్ర పన్ని దాన్ని పెండింగ్లో పెట్టినారు. కానీ అది కుదరదు. ఏనాటికైనా మరి సంపూర్ణంగా కంటోన్మెంట్ సివిల్ ప్రాంత ప్రజలు విలీనం కావడం తథ్యము. కంటోన్మెంట్ భూములన్నీ కూడా రక్షణ శాఖకు చెందినవే అని చెప్పి చాలామంది అంటున్నారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఒక ఉద్యమం చేపట్టడం జరిగింది. అసలు నిజానికి కంటోన్మెంట్ భూములన్నీ రక్షణ శాఖకు చెందినయా లేదంటే నవాబులకు చెందినయా? దీనిపైన క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పి స్థానిక ప్రజలు అంటున్నారు. గతంలో ఏనాడు ఇంత పెద్ద ఎత్తున డిమాండ్ రాలేదు, భూముల విషయంలో కావచ్చు లేదంటే ల్యాండ్ విషయంలో కావచ్చు. కానీ ఇప్పుడు ఎలివేటర్ కారిడార్ వచ్చిన తర్వాత ఈ భూముల ధరలకు కావచ్చు లేదంటే అక్కడ ఎవరైతే నివాసం ఉంటున్నారో వారందరూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. నిజానికి ఈ భూములు ఎవరివి, వాటికి సంబంధించి కూడా మీరు ఒక ప్రణాళికాబద్ధంగా పోరాటం చేస్తున్నట్లు తెలుస్తుంది. గుడ్ క్వశ్చన్. నిజంగా చెప్పాలంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ అండ్ ఔరంగాబాద్ కంటోన్మెంట్ ఈ రెండు కూడా డిఫరెంట్ కంటోన్మెంట్స్ అదర్ దెన్ బ్రిటిష్ కంటోన్మెంట్స్. దేశంలో మొత్తము 62 కంటోన్మెంట్లు ఉంటుండగా 60 కంటోన్మెంట్లను మాత్రము బ్రిటిష్ ఇండియా నిర్మించినవి ల్యాండ్ అక్వైర్ చేసుకొని. కానీ ఇక్కడ ఈ 2 కంటోన్మెంట్లు ఔరంగాబాద్ అండ్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ మాత్రము స్టేట్ ఆఫ్ నిజాం వారి ఆధీనంలో ఉన్నవి. ఆర్ అట్టి భూములు మరి ప్రైవేట్ భూములు, నవాబుల భూములు, దానికి సంబంధించిన కేసులు ఈరోజు కూడా మరియు హైకోర్టు, సుప్రీంకోర్టులలో అప్పీల్స్ రూపంగా మరియు రెవెన్యూ కోర్టులలో కూడా మరి పెండింగ్ ఉన్నాయి ఎంక్వైరీ రూపంగా. మరి ఇట్టి భూములను మరి కేంద్ర రక్షణ శాఖ వారు మరి మా భూములని క్లెయిమ్ చేస్తున్నారు. మరి ఇట్టి క్లెయిములు మరి కరెక్ట్ కావని నేను ఆశిస్తున్నాను. మరి దీనికి చరిత్ర కూడా చాలా క్లియర్గా ఉంది. 1991-92లో ది దెన్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా జి రామస్వామి గారు ఈ కంటోన్మెంట్ ప్రాంత భూములపై ఒక లీగల్ ఒపీనియన్ జారీ చేశారు. ఆ లీగల్ ఒపీనియన్ జారీ చేయడానికి గల కారణంలో ఇక్కడ 2 ప్రాపర్టీస్ డాక్యుమెంట్స్ ఆయన ఆఫీస్లోకి కొందరు ఓనర్స్ తీసుకువెళ్ళి లీగల్ ఒపీనియన్కి వాళ్ళు ఆయనను అప్రోచ్ చేయారు. ఆ 2 యొక్క డాక్యుమెంట్లని ఆయన పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి మరి ఇట్టి కంటోన్మెంట్ ప్రాంత భూములన్నీ కూడా ప్రైవేట్ భూములే, మరి 13 మొఘలాయి విలేజెసే. ఇట్టి భూములను 1906లో మరి నిజాం సర్కార్ వారు 13 విలేజ్లను సికింద్రాబాద్ కంటోన్మెంట్లో మర్జ్ చేశారు. ఈ మర్జ్ చేసిన 13 విలేజ్లే పెద్ద తోకట, చిన్న తోకట, బాలంరాయ్, రసూల్పుర, ట్రిమల్గిరి, బొల్లారం ఈ 8 వార్డులు కలిపితే కంటోన్మెంట్ అవుతుంది. ఈ ప్రాంతం అన్నీ కూడా సివిల్ ప్రాంతాలు కాబట్టి ఇట్టి భూములపై కేంద్ర ప్రభుత్వానికి కానివ్వండి, రక్షణ శాఖకు కానివ్వండి ఎట్టి అధికారాలు లేవు. ఈ భూములన్నీ కూడా ప్రైవేట్ భూములే మరియు నవాబులకు సంబంధించిన భూములే. ఇట్టి భూములు ఇంకా మరి కొన్ని లీగల్ లిటిగేషన్స్ పెండింగ్ ఉన్నాయి. గ్రాంట్ ఇన్ ఎయిడ్ నిధులను కేంద్రం విడుదల చేసింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అతిపెద్ద కంటోన్మెంట్ బోర్డు అని చెప్తున్నారు. ఇక్కడ ఈ నిధులు సరిపోవు అని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇక్కడ నిధులు ఎంత అవసరం ఉంటుంది, అభివృద్ధి ఏ విధంగా ఉంది, అభివృద్ధి జరగాలంటే ఎంత పెద్ద మొత్తంలో ఈ నిధులు రావాల్సిన అవసరం ఉంది, ఇప్పటికే లోటు బడ్జెట్ ఉంది అని చెప్పేసి కంటోన్మెంట్ బోర్డు అధికారులు చెప్తున్నారు. మీరేమంటారు? ఈ గ్రాంట్ ఇన్ ఎయిడ్ అనే ఫండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఏ విధంగా విడుదల చేస్తుందంటే అండర్ ఆర్టికల్ 275 సబ్ క్లాస్ 1 ఏదైతే మన యాన్యువల్ జనరల్ బడ్జెట్ ఉంటుందో ఆ యాన్యువల్ జనరల్ బడ్జెట్లో మిగిలిన బడ్జెట్ను ఈ దేశంలో ఉన్న కంటోన్మెంట్లకు ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేస్తే ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేసిన కంటోన్మెంట్లకి ఎంతెంత ఇవ్వాలి, ఎంతెంత కేటాయించాలి అనేది మరి రక్షణ శాఖ వారు
డైరెక్టర్ జనరల్ డిఫెన్స్ ఎస్టేట్ వారి తరపున అన్ని కంటోన్మెంట్లకు మరియు ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేసిన ప్రకారంగా విడుదల చేస్తాయి. గ్రాంట్ ఇన్ ఎయిడ్ అనేది 2 రకాలు ఉంటాయి. ఒకటి ఆర్డినరీ గ్రాంట్ ఇన్ ఎయిడ్, ఒకటి స్పెషల్ గ్రాంట్ ఇన్ ఎయిడ్. ఆర్డినరీ గ్రాంట్ ఇన్ అనేది ఏమో మరియు కంటోన్మెంట్లో అభివృద్ధి చేసుకోవడానికి, మరి స్పెషల్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంటే స్కూల్కి, ఎడ్యుకేషన్స్కి, మరి వాటర్కి, ఇట్టి 2 గ్రాంట్ ఇన్ ఎయిడ్ పద్ధతులు ఉంటాయి. అలాగే మరి సెంట్రల్ గవర్నమెంట్ ఇంకొక విధంగా కూడా 275 ఆర్టికల్ ప్రకారంగా సెంట్రల్ గవర్నమెంట్ అన్ని రాష్ట్రాలకు కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా కింద కొంత డబ్బును వారికి యాన్యువల్లీ కేటాయిస్తుంది. మరి ఈ 3 రకముల మరియు గ్రాంట్ ఇన్ ఎయిడ్ రకాలు ఉంటాయి. ఇది జనాలకి తెలియపరచడానికి నేను మీకు ఈ వివరణ ఇస్తున్నాను. అలాగే మరియు సర్వీస్ ఛార్జ్ అనేది ఇక్కడ నాయకులు పెద్ద ఎత్తున గోల చేస్తున్నారు. సర్వీస్ ఛార్జ్ తీసుకురండి 900 కోట్లని ఒక పార్టీ అంటుంది, 1000 కోట్లని ఇంకొక పార్టీ అంటుంది, 12 కోట్లని ఇంకొక పార్టీ అంటుంది. అసలు ఈ సర్వీస్ ఛార్జ్ తతంగం ఏంది? సర్వీస్ ఛార్జ్ ఏంది? సర్వీస్ ఛార్జ్ గొడవలేంది? మరి ఈ సర్వీస్ ఛార్జ్కి ఏమైనా చట్టం ఉందా? మరి సర్వీస్ ఛార్జ్ ఏ విధంగా విడుదల చేస్తారు? మరి సర్వీస్ ఛార్జ్కి చట్టబద్ధత ఉంటే మరి ఇంతవరకు వాళ్ళు సర్వీస్ ఛార్జ్ ఎందుకు విడుదల చేయడం లేదు కేంద్ర ప్రభుత్వం? ఇక్కడ రాష్ట్రంలో టీపీటీ పెండింగ్ ఉంటే గొడవలు చేసే నాయకులు మరి 900, 1000 కోట్లు, 12 కోట్లు అని చెప్పే నాయకులు మరి ఈ సర్వీస్ ఛార్జ్ మీద ఎందుకు పోరాటం చేయట్లేదు? మరి కోట్ల కేసులు ఎందుకు చేయడం లేదు? ఇది ప్రజలకు తెలియవలసిన అవసరం ఉంది. మరి ప్రజాప్రతినిధులకు ఈ విషయంపై తెలుసా? సర్వీస్ ఛార్జ్ దేనికి ఇస్తారో, ఎందుకు ఇస్తారో, ఈ సర్వీస్ ఛార్జ్ యొక్క చరిత్ర ప్రజలకు వివరించాలని నేను ప్రజాప్రతినిధులను, బోర్డు మెంబర్లను, అధికారులను కోరుతున్నాను. గడ్డం ఏబుల్ అసోసియేట్స్ అండ్ లా ఫార్మ్స్ ద్వారా మీరు సేవ చేయాలని చెప్పి ఆశిస్తున్నట్టున్నారు. మీ భవిష్యత్తు ప్రణాళిక ఏంటి? ఏ విధంగా ఉండబోతుంది? ఈ చట్టాలపైన అవగాహన కావచ్చు, న్యాయ వ్యవస్థ పైన అవగాహన కూడా చాలామందికి లేదు. మీరు ఈ లా ఫార్మ్స్ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? ప్రజలు ఎటువంటి అవగాహన కల్పిస్తున్నారు? యాజ్ ఏ అడ్వకేట్గా నేను నా దేశ ప్రజానీకాన్ని, నా ప్రజలను ఒకటే కోరుతున్నాను. దేశం ఐక్యంగా ఉండాలి. దేశంలో రాజకీయ పార్టీలన్నీ కూడా దేశభక్తిని పెంచుకోవాలి. వారి దేశాన్ని కొరకే పాటుపడాలి. దేశ అభివృద్ధితో పాటు ప్రజల అభివృద్ధి కూడా తీసుకురావాలి. అన్ని ప్రాంతాలను ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, లాంగ్వేజ్, లింగ్విస్టిక్ వీటన్నిటికీ మీరు భిన్నంగా ఈ దేశాన్ని అభివృద్ధిపరిచి ఈ భారతదేశం ప్రపంచంలోకెల్లా గొప్ప భారతదేశం ఉండాలని, ఈ భారతదేశ స్థిరంగా రెపరెపలాడాలని నేను ఆశిస్తున్నాను. దానికి నేను ముఖ్యంగా యూత్ని నేను ఎంకరేజ్ చేస్తున్నాను. ఈ విషయమై యూత్ని ఎంకరేజ్ చేయడానికి నేను రీసెంట్గా ఒక సోషల్ మీడియా ఒక గ్రూప్ని నేను ఓపెన్ చేశాను. మేరా భారత్ మహాన్ అనే దాని మీద యూత్కి నేను మంచి అవేర్నెస్ మెసేజ్లు పెడుతున్నాను. కాబట్టి యువకులే ఈ దేశానికి వెన్నెముకలు. కాబట్టి ఈ దేశాన్ని, ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని, ఈ రాజ్యాంగాన్ని కాపాడాలంటే యువకులు నాయకత్వం వహించాలి. యువత ముందుకు రావాలి. ఈ దేశాన్ని నడిపించాలి. భవిష్యత్తు వారిదే. ఈ రేపటి పౌరులే ఈ దేశానికి యువకులు. కాబట్టి యువకులు తమ యొక్క కృషిని ఈ దేశానికి, ఈ దేశభక్తిని పెంచుకొని ఈ దేశాన్ని ముందుకు నడిపించాలని నేను యువకులను, ప్రజలను కోరుతున్నాను. సమాన అభివృద్ధి, అందరూ ఆర్థికంగా ఎదగాలి. భారత రాజ్యాంగం ఇచ్చిన స్వాతంత్ర ఫలాలు మరి ఇవన్నీ కూడా అందరికీ అందినప్పుడే అందరూ ఎదగగలుగుతారు. అందరిలో చైతన్యం అవసరం అంటున్నాడు. ఆ చైతన్యాన్ని పంచి ప్రజలను ఒక అభివృద్ధి పథంలోకి నడిపించేందుకు కృషి చేస్తానని చెప్తున్నారు. ఇది ఈనాటి మనసులో మాట కార్యక్రమం. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ బర్త్డే వెరీ మచ్. బర్త్డే సందర్భంగా నా మనసులో మాట మీరు తీసి మీ యొక్క వ్యూవర్స్కి, ప్రజలకు మీరు ఈ విధంగా నా ద్వారా తెలియపరచడానికి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.